ఏ పార్టీ అన్నా తీసుకోరుల్లా, లీడర్లందరిది ఒకటే మాట ఉంటది. అవునంటే అవును, కాదంటే కాదు. జిందాబాద్ అంటే జిందాబాద్, ముర్దాబాద్ అంటే ముర్దాబాద్. ఒకే మాట ఒకటే గీత. జర్రంత అటు ఇటు అయితే నవ్వేటోళ్ళ ముంగట జారి పడ్డట్టు అవుతుంది కదా మరి. అయితే మన కాడున్న ఓ ముఖ్యమైన పార్టీ ఒకటే ముచ్చట మీద 2 తీర్ల మాట్లాడుతుందబ్బా. అవునంటే కాదు అంటాండ్రు, కాదంటే అవును అంటాండ్రు. జిందాబాద్ అంటే ముర్దాబాద్, ముర్దాబాద్ అంటే జిందాబాద్. ఇంకా ఊరిచ్చుడొద్దు, సీదా వార్తలకు పోదాం పాండ్రి. బీసీల రిజర్వేషన్ల మీద బీఆర్ఎస్ రాజకీయం గమ్మతుందుల్లా. 42% పదవులు పక్కా అని రాత్రి పొద్దుగాల కవితక్క సంబరాలు చేస్తే లేలే మోసం చేస్తుర్రని కారోళ్ళు దిష్టి బొమ్మగా అలబెట్టిండ్రు. సర్కార్ తెస్తున్న ఆర్డినెన్స్ తోటి ఫాయిదా ఉంటదని మేడం, ఉండదని సార్లు. మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్ గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని. దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 243D ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇది చేసేటటువంటి ఆస్కారం ఉన్నది. 70% 50% మించొద్దని ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో. ఇలా మీరు 70% అవుతుంది. రిజర్వేషన్ 69% కూడా దాటుతుంది. అయినా కూడా ఆస్కారం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ తోని ఆ కోటా బ్రీచ్ అయిపోయి ఉంది. గదన్నట్టు ఇప్పుడే కాదు, మొన్న కులగణన చేసినాడు కూడా ఇంతే. బీసీల బలగం తేలాలని ఇల్లు తిరిగి వివరాలు రాసుకుంటే కవితక్క చెప్పింది కానీ కడుమలు అసలే చెప్పలే. ఇయ్యమంటే ఇయ్యమని జిజ్జు చేసిండు రావణ్ అయితే. కానీ అసెంబ్లీలో బిల్లు పెట్టినాడేమో బీసీల కోసం వీళ్ళే కొట్లాడినట్టు స్పీచ్ దంచిండ్రు. గా బిల్లు రాష్ట్రపతి కాడ పెండింగ్ లో ఉన్నందుకు ఇప్పటి మందం ఆర్డినెన్స్ తెచ్చి 142 పదవులు బీసీలకు ఇవ్వబోతుంటే కాళ్ళల్లో కట్టబెట్టినట్టు చేయబట్టి అప్పట్లో మీరు తగ్గిస్తిరి, ఇప్పుడు వీళ్ళు పెంచుతుంటే అడ్డం పడబడితిరి. దీంట్లో పాలిటిక్స్ చేయకండి, మేము 100 సంవత్సరాల నుంచి పాలిటిక్స్ కి దూరం ఉండి మా రైట్లు మాకు కావాలని కోరుకుంటూ ఉద్యమాలు చేశాం. ఓ పని చేయరు సార్లు, కాంగ్రెస్ వాళ్ళని కలవలేరు కానీ మన కవితక్కను కలిస్తే బీసీలకు ఎంత ఫాయిదా అవుతుందో ఆమె వివరంగా చెప్తుంది. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తా ఉన్నాము. చిన్న చిన్న విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటేనే పెద్ద విజయాలు వస్తాయని బలంగా నమ్ముతున్నాం. కవిత కోన్ కిస్కా నవ్వుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు?